ఏడుతాండు గాయస్ అటు తలకాయ పెట్టి చూడొచ్చు మావానికి బాగా బ్రేకప్ అయినాయి గాయస్. వీళ్ళు బల్ల మీద వండుకొని చూస్తాడు గాయస్ ఫోన్ లా. గాయస్ మావాడు బండి మీద చాయ్ పడేసింది గాయస్, చూడొచ్చు చాయ్ కూడా చక్కగా తాగత్తలేదు. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందు వాళ్ళందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, ఆదాబ్ గాయస్. సో గాయస్ మేము ఇప్పుడు బజార్ కి అయితే వెళ్తున్నాం గాయస్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి. సో గాయస్ ఇవాళ ట్రాఫిక్ అయితే ఎక్కువ కనబడతలేదు గాయస్, చూడొచ్చు గాయస్ ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు ఇవాళ. ఎందుకో మరి తెలియదు గాయస్, ఎక్కువ ట్రాఫిక్ ఉండేది ఇవాళ ట్రాఫిక్ అయితే లేదు గాయస్. 2-3 ఆటోలు కనబడుతున్నాయి గాయస్, చూడొచ్చు. సో పిల్లాడు తొందర స్కూల్ పోతాడు గాయస్, లేట్ అయింది అనుకుంటా స్కూల్ కి. సో గాయస్ ఇటు రైట్ సైడ్ లో చూడొచ్చు గాయస్, గ్రౌండ్ అయితే ఉంది. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు గ్రౌండ్ లోపలికి అయితే వెళ్దాం గాయస్. ఇలా టైం లేదు కాబట్టి తొందర మార్కెట్ అయితే వెళ్తాం గాయస్. సో గాయస్ ఇక్కడ మన ఊరు పేరు కూడా రాసినది గాయస్, చూడొచ్చు బెల్లంపల్లి అని. సో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అయితే వెళ్దాం గాయస్ గ్రౌండ్ లోపలికి. ట్రాఫిక్ అయితే ఎక్కువ కనబడతలేదు గాయస్, చూడొచ్చు ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు. మార్కెట్ లోపలికి అయితే వచ్చేసాం గాయస్, చూడొచ్చు మార్కెట్ లో కూడా ట్రాఫిక్ అయితే కనబడతలేదు గాయస్. ఇటు మనకు లెఫ్ట్ సైడ్ లో బస్ స్టాప్ అయితే ఉండేది గాయస్, ఇటు వచ్చి బస్సులు అయితే ఆగేటి గాయస్. ఇప్పుడు మనకు రోడ్ పెద్ద ఎత్తాలి కాబట్టి తీసేసిల్లు గాయస్. ఇటు మనకు రైట్ సైడ్ లో కూడా మనకు మార్కెట్ అయితే ఉంటది గాయస్, ఇది చౌరస్తా గాయస్, మార్కెట్ చౌరస్తా అంటారు దీన్ని. సో ఈ గలీలకి లోపలికి పోతే మనకు మార్కెట్ అయితే వస్తుంది గాయస్. ఆ బిల్డింగ్ కనబడి మార్కెట్ గాయస్ మొత్తం. మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి లోపలికి అయితే వెళ్తాం గాయస్, బజార్ లోపలికి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ టర్నింగ్ అయితే తీసుకోవాలి గాయస్. లెఫ్ట్ టర్నింగ్ లో అయితే షాప్లు అయితే ఉంటాయి గాయస్. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటాం గాయస్. సో ఇది నవం షాపింగ్ లైన్ అంటారు గాయస్, నక్షత్ర నవం అంటారు గాయస్. సో ఇక్కడ మనం ఈ నవం షాపింగ్ మీకు కనబడుతుంది అనుకుంటా గాయస్. ఇది దాటిన తర్వాతనే మనకు కిరాణా షాపులు ఉంటాయి గాయస్ డ్రై ఫ్రూట్ కోసం. సో మనం ఇక్కడ తీసుకోకుండా కొంచెం ముంగడికైతే వెళ్తాం గాయస్, షాప్ ఏదన్నా వేరేది ఉంటే తీసుకుందామని. సో అట్లా తిరిగేద్దాం అన్నట్టు ముంగడికైతే వెళ్తాం గాయస్, చూడొచ్చు. సో గాయస్ చూడొచ్చు డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం గాయస్. మా వాడు బండి తాళం పోగొట్టిండు గాయస్, ఎత్తుకుతాను బండి తాళం. చూడొచ్చు గాయస్ బండి తాళం జేబులో పెట్టుకున్నాడట, ఇటు వీకిందట గాయస్, కనబడతలేదు. సో గాయస్ వెనక జేబులో పెట్టుకొని మొత్తం వెతుకుతాండి గాయస్ తాళం. మేధావులు ఉన్నారు మా దాంట్లో, మేధావులు. సో గాయస్ బజార్ లో తిరుగుతాం గాయస్, చూడొచ్చు బజార్ లో. మా సబ్స్క్రైబర్ గాయస్, కొత్త సబ్స్క్రైబర్ కలిసిండు గాయస్, అది వీడియో తీద్దాం అనుకున్నా తీయలేదు గాయస్. ఒకటి మెల్లగా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛాయ్. సో గాయస్ ఇక్కడ ఛాయ్ తాగడానికి అయితే వచ్చినాం గాయస్. మా వాడు బండి మీద ఛాయ్ పడేసింది గాయస్, చూడొచ్చు బండి మీద ఛాయ్ పడేసింది గాయస్. మనకి ఛాయ్ కూడా చక్కగా తాగత్తలేదు. చూడొచ్చు గాయస్ వాడిని ఫోన్లు ఎత్తుకుంటా ఛాయ్ కింద పడేసింది గాయస్ బండి మీద. ఇప్పుడు మనం ఇంటికి ఎట్లా పోతాం గాయస్, చూడు మనకి క్లాత్ కూడా లేదు ఇక్కడ. సో గిడ పోలీస్ స్టేషన్ లైన్ లో ఉన్నాం గాయస్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ లైన్ ఇది. ఇక్కడికి వచ్చినాం ఛాయ్ తాగడానికి. చూడొచ్చు ఛాయ్ ఈ టైంలో తాగలే కానీ ఇంకా ఛాయ్ తాగడానికి వచ్చినాం గాయస్, చూడొచ్చు. సో గాయస్ ఛాయ్ మొత్తం కింద పడుతుంది గాయస్, మనకు ఛాయ్ కూడా తాగలేదు. నేను ఎప్పుడు తాగలేదు, ఇదే ఫస్ట్ టైం తాగుతాను గాయస్ ఛాయ్. బాదం పాలు అయితే తాగుతా గాయస్, ఛాయ్ తాగలేదు. మా వాడు తాగిండు, బండి తుడుతాడు గాయస్. ఛాయ్ తాగి బండి మీద ఛాయ్ పడేసి ఛాయ్ తుడుతాడు గాయస్ బండి మీద. మనకు ఛాయ్ కూడా తాగలేదు, ఇక ఎటో తాగుతాను. వేడి వేడి ఉన్నది బాగా. ఈ కప్పు కూడా వలిగింది ఇచ్చిండు గాయస్, ఏం ఛాయ్ అర్థమైతే లేదు. ఇక తాగుతాను మెట్లను. నేను ఇదే స్కూల్లో చదువుకున్నా గాయస్, ఇది నాదే స్కూల్. నేను 6th నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదువుకున్నా గాయస్. ఘోరంగా ఉన్నది టేస్ట్ అయితే. ఇక్కడ ఛాయ్ తాగడానికి రండి గాయస్. పోతాం గాయస్, బజార్ లో తిరుగుతాం కాసేపు అటు ఇటు. అటు ముంగట కనబడేది మన స్కూల్ గ్రౌండ్ గాయస్. మన స్కూల్ లోపల నుంచి గేట్ అయితే ఉంటది, ఆ గేట్ లోపల నుంచి పోయి ఆడుకునేటోళ్ళం గాయస్ పీటీ పీరియడ్ లా. ఇప్పుడు ఎగ్జిబిషన్ అయితే ఉంది గాయస్. ఇక్కడ ముంగట కార్లు అయితే పెట్టున్నాయి గాయస్. ఫ్రీగా వేసుకోవడం ఏంటో తెలియదు గాయస్, ఫ్రీగానే అనుకుంటా. సో ఈ గల్లీలోకి వెళ్ళి పోతే మనకు జిమ్ అయితే వస్తుంది గాయస్. సో ఇప్పుడు మనం హైవే రోడ్ మీకెళ్ళి అయితే వెళ్తున్నాం గాయస్ ఇంటికి. సో ఇటు ముంగట ఇది కన్నాల బ్రిడ్జ్ గాయస్, మీకు ముంగట కనబడేది. ఇప్పుడు మనకు రైట్ సైడ్ లో అయితే మనకు బస్ స్టాండ్ అయితే ఉంటది గాయస్. ఈ రోడ్ మీకు లోపలికి వెళ్ళాలి గాయస్, మనకు బస్ స్టాండ్ అయితే వస్తది. ఇప్పుడు మనం బ్రిడ్జ్ అయితే ఎక్కనికి పోతాం గాయస్, కన్నాల బ్రిడ్జ్ ముంగట ఉంటది. సో చూడొచ్చు గాయస్ ఇదే కన్నాల బ్రిడ్జ్. మనం ఇప్పుడు ఎక్కనికి పోతాం, ఇక్కడ నుంచి అటు బ్రిడ్జ్ దిగితే మనకు హైవే రోడ్ అయితే వస్తది గాయస్. సో ఇప్పుడైతే ఎక్కుతాం గాయస్, బ్రిడ్జ్ వెళ్తాం ఇక. చూడొచ్చు గాయస్ మనం గల్లీ దాకా అయితే వచ్చేసాం గాయస్. మన గల్లే ఇది. మనం ఇప్పుడు స్ట్రైట్ గా లోపలికి వెళ్తే మన గల్లీ అయితే వచ్చేస్తుంది గాయస్. ఇక దగ్గరకి అయితే వచ్చేసాం గాయస్, ఇంటికి పోతాం గాయస్, కలుద్దాం ఇంటి దగ్గర. సో గాయస్ ఇంటికి అయితే వచ్చేసాం అన్న వాళ్ళ ఇంటికి, చూడొచ్చు గాయస్. సో గాయస్ చూడొచ్చు మావానికి బాగా బ్రేకప్ అయినాయి గాయస్. వీళ్ళు బల్ల మీద వండుకొని చూస్తాడు గాయస్ ఫోన్ లా. బాగా బాధపడతాడు గాయస్ బ్రేకప్ అయిందని. సో గాయస్ చూడొచ్చు ఏడుతాడు గాయస్ అటు తలకాయ పెట్టి. ఫోన్ ఏమేమో చూస్తాడు, అంత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మొత్తం బ్రోకెన్ వస్తానే అని బాధపడతాడు గాయస్. బొట్టు పెట్టుకొని వచ్చిండు గుడికి పోయి, అయినా ఎడతాడు గాయస్, బాధపడతాడు బాగా. చూడొచ్చు గాయస్
బాధ తట్టుకోలేకపోతానం తమ్ముంది. ఇగో ఇక్కడ ఎనకాల అన్న గూడా జూత్తాండు బాధతోని. కొంచెం ఓదార్పు చేద్దామంటాండు పిల్లగాన్ని. బాగా బాధపడతాండట. ఈడ బాగా వండుకొని చూత్తాండు గాయ్స్. అగో ఫోన్‌లో మొత్తం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మొత్తం బ్రోకెనే వత్తాన్నాయి మరి. ఆ బ్రేకప్ జరిగిందని ఇన్‌స్టాగ్రామ్ గూడా తెలిసిందనుకుంటా. అగో మన పిల్లగాడు స్కూల్ పోడు, ఎటు పోడు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాడు పిచ్చోని లెక్క. ఇగో ఈడ ఇసుక మీద గూడా పండుకుంటాడు. గాడ కంకర్‌లో గూడా పండుకుంటాడు గాయ్స్. నిన్న కంకర్‌లో పండుకున్నాడు నైటు. ఇప్పుడు గేమ్ ఆడుడే గాయ్స్. కొత్త అప్డేట్ అయితే వచ్చింది గాయ్స్ గేమ్‌లో. ఇప్పటి వరకైతే ఓపెన్ చేయలే గాయ్స్. ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుంటదో అప్డేట్. మీకైతే స్క్రీన్ అయితే కనబడుతది గాయ్స్ చూడండి స్క్రీన్‌లో. సో, ఇప్పటి వరకైతే ఓపెన్ చేయలే గాయ్స్. ఇప్పుడైతే ఘోరంగా అప్డేట్ అయితే వచ్చింది. మంచిగున్నదని చెప్తాల్లు గాయ్స్. ఏమైందో తెలవదు చూద్దాం అప్పటి వరకు. ఓపెన్ అయితే చేయనీకి పోతాన్నా గాయ్స్ ఇప్పుడు. గాయ్స్ గబగబా గేమ్ ఆడతాం మొత్తం. నలుగురం ఉన్నాం. ఇప్పుడు ఇంకో ఆయన అత్తడు బండేసుకొని పోయిండు. బండి పెట్టి ఇంటి దగ్గర అత్తడు గాయ్స్. ఇగ గేమ్ ఆడతాం. నేను ఇంటికైతే వచ్చేసిన గాయ్స్ చూడొచ్చు. ఇంట్లో అయితే ఉన్నా గాయ్స్. మేము పొద్దున్న 11కి ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళినా గాయ్స్. ఇప్పుడు వచ్చేసరికి 6 అయితే అయింది గాయ్స్. సో, 11:30 వరకైతే బజార్‌కెళ్ళైతే వచ్చేసాం గాయ్స్. వచ్చేసి అన్న వాళ్ళ ఇంట్లో గేమ్ ఆడుకుంటూనే ఉన్నాం గాయ్స్ ఇప్పటిదాకా 6 వరకు సాయంత్రం. సో, గేమ్ చూసిల్లు కదా గాయ్స్ అప్డేట్ ఎట్లుందో అంతా ఏం కనబడతలేదు గాయ్స్ అప్డేట్‌ల. సో, ఉన్న దాంట్లోనే ఈవెంట్ చేసేసిండు గాయ్స్. ఇగ దాంట్లోనే ఆడుకుంటున్నాం గాయ్స్ 6 వరకు సాయంత్రం. సో, ఇప్పుడు ఇంటికైతే వచ్చేసా గాయ్స్. కొన్ని తిట్లయితే పడతాన్నాయి గాయ్స్. ఎందుకంటే పొద్దున్నుంచి బయటనే ఉన్నా కదా కాబట్టి. సో, డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చినాం గాయ్స్. చాయ్ తాగినాం. అట్లా కొంచెం సరదాగా చేసినాం గాయ్స్. ఆ అర్ధ గంటలనే. సో, ఈ అచ్చుడితోనే గేమ్ ఆడుకుంటా కూర్చున్నాం అన్న వాళ్ళ ఇంట్ల. ఇగ బయటికెళ్ళలే గాయ్స్. ఇప్పుడు 6కి బయటికైతే ఇప్పుడు 6కి బయటికొచ్చి ఇంటికైతే వచ్చేసినా గాయ్స్. ఇంట్లో అయితే ఉన్నా. సో, ఇప్పటి వరకు లాగ్ చేసినట్లయితే థాంక్ యూ గాయ్స్. చాలా చాలా థాంక్ యూ. మనస్ఫూర్తిగా థాంక్ యూ చెప్తున్నా గాయ్స్. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు టేక్ కేర్ గాయ్స్. బాయ్ గాయ్స్. లవ్ యూ టు ఆల్.